అందరికీ మరణాత. అందరు బాగున్నారు కదా? మరి తెల్లవారుజామున ప్రభువును స్తుతించుకొనుట అనేది చాలా ఉన్నతమైన స్థితి అయి ఉన్నది గనక ఈ సమయంలో త్రియేక దేవుని స్తుతి చెప్పుకున్నాం. నాతో పాటు మీ గృహాల్లో ఉండి మీరు కూడా ఏకీభవించండి. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములందుండునట్లు మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభువుకి కలుగును గాక. ఆమేన్. దైవ లక్షణముల స్తుతి. దేవా, నీవు అనాది వ్యక్తివై ఉన్నావు, నిన్నెవ్వరూ కలుగ చేయలేదు. నీ అంతటి నీవే ఉన్నావు గనక నీకు వందనములు. దేవా, నీవు వెలుగై ఉన్నావు, అందుచేతనే సూర్య చంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు. జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు గనక నీకు స్తోత్రములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు, అందుచేత దేవదూతలకు మనుష్యులకు జీవరాశులకు జ్ఞానమిచ్చినావు. అట్టి జ్ఞానం వల్ల అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానమునకు నువ్వు బయలుపడినావు గనక నీకు స్తుతులు. దేవా, నువ్వు ప్రేమమై ఉన్నావు గనక జీవరాశులు ఒకదాన్ని ఒకటి ప్రేమించుకొనుచున్నవి. అలాగునే మనుషులను కూడా ఒకరినొకరు ప్రేమించుకొనుచున్నారు గనక నీకు స్తుతులు. దేవా, నువ్వు న్యాయమై ఉన్నావు గనక నువ్వు క్షమించేవాడవు. అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించుచున్నావు గనక నీకు అనేక ప్రణతులు. దేవా, నువ్వు పరిశుద్ధుడై ఉన్నావు, అందుచేత లోకముల పాపం ఉన్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. వర్ష జలముల్లో కాయల్లో పరిశుభ్రత కనబడుచున్నది. మనుషులలో పాపం ఉన్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది గనక నీకు నమస్కారములు. దేవా, నీవు శక్తివై ఉన్నావు కాబట్టి మానవులకు జీవరాశులకు శక్తి ఇచ్చినావు కనుక వారు నడవగలరు, పనిచేయగలరు కనుక నీకు నిత్య మంగళ స్తోత్రములు. ఎట్టి వారినైనా ఏ స్థలము నందైనా పాటి రక్షించుటకై పాట్లొందు తండ్రికి మంగళార్చం. త్రియేక దేవుడు అయిన తండ్రి, సాతాన్ని ఎదిరించవలనని నీ వాక్య గ్రంథంలో రచించినావు. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సాతానుకు వేదన నిశ్శబ్దం కలిగించుము. శీఘ్రముగా సాతాన్ని మీ పాదముల క్రింద అణగద్రొక్కుడేని వాక్యంలో రాయించిన తండ్రి, దుష్టుని శీఘ్రముగా అణగద్రొక్కగలిగిన శక్తిని మాకు దయచేయండి. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోనన్నారు గనక నీ మహాశక్తిని బట్టి దుష్టుని ఎదిరించగలిగిన స్థితిని దయచేయమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పిచాచి కడిని పడగొట్టెను, తన వశానను నిలువబెట్టెను. ప్రశాంత మధురసు విశేషవాక్వల్ నిశాంతమున చేర్చి సేదదీర్చెను. యెహోవ నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. ప్రతి నిమిషము రాకడ ధ్యానము, రాకడ వాక్కు, రాకడ తలంపులు, రాకడ మర్మములు, రాకడ విషయములు ఎప్పటికప్పుడు బయలుపరిచి మమ్మల్ని అందరినీ రాకడ మేఘం ఎక్కించమని రాకడ రాజుగా వచ్చుచున్న యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మా శరీరము, మా ప్రాణము, మా ఆత్మ, మా పరిసరాలు, మా మందిరాలు, మా సంఘాలు, నాయన మా మిషను, సార్వత్రిక సంఘము, ప్రపంచమంతటిని నీ చేతుల్లో పెట్టుచుండగా నీ కాపుదల్లో నాయన అందరినీ వర్తిల్ల చేయమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన మెట్లు చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను. హెబ్రీ 11:6. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్య ఉందునని యేసు ప్రభువు చెప్పాను. మత్తయి 18:20. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో
వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి పర్యంతము సదాకాలం మీతో కూడా ఉన్నానని ప్రభువు వినిపించెను. మత్తయి 28:20. నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూచు నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని ప్రభువు చెప్పాను. మత్తయి 6:6. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును అని ప్రభువు సెలవిచ్చాను. మత్తయి సువార్త 7:7. నా యుద్ధకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయనని ప్రభువు పలికాను. యోహాను 6:37. వాగ్దానము చేసిన వాడు నమ్మతగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకునేదండి నిశ్చలముగా పట్టుకొందుము. హెబ్రీ పత్రిక 10:23. నా నామమును బట్టి మీరు నన్నేమి అడిగినను నేను చేతునని ప్రభు వక్కాణించెను. యోహాను 14:14. ఆమేన్. ప్రకటన గ్రంథములోని స్తుతులు ఈ సమయంలో చెప్పుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ఘనతయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. భయపడకము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళము చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8, 9. 4 జీవులు చేసిన స్తుతి. భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియు దేవుళ్ళకు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రి మగళ్ళు చెప్పుచుండెను. ఆ సింహాసనమునందు ఆసీనుడయ్యుండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగును గాక. ఆమేన్. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 10, 11 వచనాలు. 24 పెద్దలు చేసిన స్తుతి. సింహాసనమునందు ఆసీనుడైయున్న వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయించు. ప్రభువా మా దేవ, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి ఏ సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్కుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9, 10. 4 జీవులు 24 పెద్దలు చేసిన స్తుతి. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. నీ వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ప్రకటన గ్రంథం 5, 12 వచనం. దేవదూతల స్తుతి. వారు వధించబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్కుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 13, 14 వచనాలు. సమస్త సృష్టి చేసిన స్తుతి. సింహాసనాసీనుడైయున్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి నీ పరిశుద్ధ సాన్నిధిని చూపుమా పావురమా వినుమా. నీ పరిశుద్ధ సాన్నిధిని చూపుమా పావురమా వినుమా. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానా ప్రతిగానములు చేయుచుండిరి.
వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానా ప్రతిగానములు చేయుచుండిరి. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానా ప్రతిగానములు చేయుచుండిరి. ఆమేన్. బైబిల్ మిషన్ కీర్తన పుస్తకంలో నుంచి 70వ పాట పాడుకుందాం. బైబిల్ మిషన్ తెలుగు క్రైస్తవ కీర్తనలో నుంచి 70వ పాట పాడుకుందాం. జయము కీర్తనలు జయ శబ్దముతో క్రయముగా పాడండి, జయము జయమాయనులెండి, జయమే క్రీస్తుని చరిత్రయంత, జయమే మరణమునా కూడా జయమే నీచమును. సాద్విలాస్ యేసు క్రీస్తు ప్రభు వందిన జయమే ఎల్లవారి కౌను, కోరిన ఎల్లవారి కౌను, వేడిన ఎల్లవారి కౌను, నమ్మిన ఎల్లవారి కౌను. యేసు పేరుని చిక్కులపైన వేసికొన్న జయము, జయమని వ్రాసికొన్న జయము. సాద్విలాస్ జయము రాక పూర్వంబే జయమను జనులకు జయమౌను, స్తుతించు జనులకు జయమౌను, స్మరించు జనులకు జయమౌను, ప్రకటించు జనులకు జయమౌను. జయము జయమని కలవరించిన జయమే బ్రతుకెల్లా, ఇకనప జయ పదమే కల్లా. సాద్విలాస్ అక్షయ దేహము దాచితివీవు ఆనందముందు మీ, లక్షల కొలది శ్రమలు వచ్చిన లక్ష్యము పెట్టకుమి, నీవు లక్ష్యము పెట్టకుమి. సాద్విలాస్ వచ్చి వేసిన దేవుని సభకు చేరుదము రండి, త్వరలో యేసుని కలుసుకొని విని దొరలౌదము రండి, నిజముగా దొరలౌదము రండి. సాద్విలాస్ జయము కీర్తనలు జయ శబ్దముతో ప్రయముగా పాడండి, జయము జయమాయనులెండి, జయమే క్రీస్తుని చరిత్రయంత, జయమే మరణమునా కూడా జయమే నీచమును. సాద్విలాస్ వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి సొలొమోను రచించిన పరమగీతము 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకి కావలి కత్తిగా నుంచిరి, అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. ప్రార్థన చేసుకుందాం. సమీపింపరాని తేజస్సులో అమరత్వములో వసించుచు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానా ప్రతిగానములు చేయుచున్న తండ్రి వందనములు. ఈ సమయములో నాయన నీ వాక్యం యొక్కకు వచ్చుచుండగా వినేవారిని వివరించేవారిని మీ స్వాధీనమందుంచుకొని మీ వాక్యములో నుండి శ్రేష్టమైన మర్మములు మాకు బయలుపరచమని వాక్యమయున్న యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు నామమున కృపా సమాధానములు తండ్రి మనందరికీ ముమ్మరముగా దయచేయును గాక. ఆమేన్. నిన్నటి దినాన యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను అని మరి పెండ్లి కుమార్తె ప్రభుతో మాట్లాడినట్లు ఉదాహరణగా మరి మనం
ఆఫ్రికా ఖండం నుండి వచ్చినటువంటి షబా దేశపు రాణిలో ఉన్న 7 లక్షణాలని నిన్నటి దినాన చూచి ఉన్నాము. ఈ దినాన మనం చూస్తే, నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. ఎండ అనగా శ్రమ. అబ్రహాము ఎండలో ఉన్నప్పుడు ప్రభు వెళ్ళి అతను ఆదరించినట్లు నన్ను దాటిపోవద్దు అని అబ్రహాము దేవునికి భోజనం పెట్టినట్లు ఆదికాండము 18 అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. అలాగనే ఎండవేళ సమరయ స్త్రీ నీళ్ళకు వచ్చినప్పుడు మరి ఇంచుమించు 12 గంటలప్పుడు ఆమె కంటే ముందుగానే ప్రభువు ఆ బావి దగ్గర, యాకోబు బావి దగ్గర ఉండి ఆమెతో మాట్లాడి ఆమెను ఒక మిషనరీగా మార్చి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే ఎండ అనేది శ్రమకి ముంగుర్తుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రభు కూడా ఎండలో మన కొరకు సిలువలో ఉదయం 9 గంటల నుంచి 3 గంటల వరకు మరి మంచి ఎండలో ఆయన సిలువలో మన కొరకు ప్రాణం పెట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. చిన్న చూపు అనేది మనం చూసినట్లయితే, దేవుల్లో మనం ఎదిగేటప్పుడు మరి విశ్వాసులైనటువంటి వారిని చూస్తే అవిశ్వాసులకి హేళనగా ఉంటుంది. దీన్నే చిన్న చూపని చూస్తున్నాం. ధనవంతులైనటువంటి వారికి పేదలంటే చిన్న చూపు. మనందరూ తెలుసు కదా, ధనవంతుడు లాజరు కథ. లాజరు చాలా దరిద్రుడు కనుక ధనవంతుడు లాజర్ని చాలా చిన్న చూపు చూచాడు. అలాగనే తన ఆత్మీయ అంతస్తును బట్టి అబ్రహాము రొమ్మున ఆనుకోగలిగిన స్థాయిని ఆ లాజరు ఈ లోకంలో దరిద్రుడిగా ఉన్న పరలోకంలో ఒక ఉన్నతమైన స్థితి అతనికి ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మనం చూచినట్లయితే ప్రభువులో మనం ఎదుగుతూ ఉంటే మరి పేతురు రాసిన మొదటి పత్రికలో చూస్తున్నాం కదా, 2వ అధ్యాయం 4వ వచనంలో, మనుష్యుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సత్యమునైన రాయి అయిన ప్రభు యొద్దకు వచ్చిన వారే అని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి చిన్న చూపు ఆధ్యాత్మికముగా ఎదిగేటప్పుడు మరి ఆ అంతస్తులో లేని వారికి మనం చాలా చిన్నగా కనపడుతూ ఉంటాం. కొలస్సీ 3లో చూస్తే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మరి మేము గుంటూరులో ఉన్నప్పుడు మరి చుట్టుపక్కల ప్రాంతాలకి వాక్యం చెప్పడానికి వెళుతూ ఉండేదాన్ని. అప్పుడు పిల్లలు కూడా చాలా చిన్న పిల్లలు. వాక్యం చెప్తాకి వెళ్ళేటప్పుడు అక్కడ ఏటిగడ్డని, కుర్నూతలని, చిన్ని చిన్ని పల్లెటూరులోనే మరి ఒక ఇంటిలో ఒక ఆమె వచ్చి రోజు వాక్యం విని రాసుకొని బలపడుతూ ఉండేది. ఒక రోజున నేను వెళ్ళి ప్రార్థనకు రమ్మని తన్ని కబుర్ చేస్తే, అక్క నేను రాను, మా ఇంటిలో వెండి పళ్ళెము వెండి చెంబు పోయింది, ఆ ప్రార్థనకి నువ్వు ఇచ్చుంటావేమని, మరి 2 రోజుల నుంచి మా ఇంట్లో గొడవ జరుగుతుంది, మా ఇంటి వైపు నువ్వు రావద్దు, నేను ప్రార్థనకు రాను అని ఆ అమ్మాయి నాకు చిన్న లెటర్ రాసి పంపించింది. నాకు చాలా బాధ అనిపించింది. అయ్యో, క్రొత్తగా దేవుళ్ళలోకి వస్తున్నారు, ఏంటి ప్రభా ఈ శ్రమ అని. తర్వాత 2వ రోజు నేను ప్రార్థనకి వెళ్ళినప్పుడు, నేను ప్రార్థన చేసుకోవాలనుకున్న మా వారికి, మా అత్తగారికి, మా ఆడబిడ్డలకు అనుమానం వస్తుంది, నేను ఎలా ప్రార్థన చేసుకోవాలి, నిలబడినా మోకరించినా వారు నన్ను చెక్ చేస్తున్నారంటే, నేనన్నా దేవునికి తెలుసు కదా పరిస్థితి, సరే నువ్వు ఉన్న గదిలోనే చాప మీద అలా పడుకొని ప్రార్థన చేసుకో, దేవుడు ఆ ప్రార్థనను వింటాడు. అలాగే తను చాప మీద పడుకొని ప్రార్థన చేసుకుంటూ ఉంటే బీరువా కింద కనపడిందంట వెండి పళ్ళెములో చెంబు ఇట్లా బోర్లిచ్చి. వెంటనే అలా క్రింద పడుకుంది కనుక తనకి బీరువా కింద ఉన్నాయి కనపడి గబగబా బయటికి లాగి, మరి ప్రార్థన ఆమెకి ఇచ్చాను, బాగిల తక్కకని మీరు అన్నారు, ఇదిగో ఇవి ఇక్కడే ఉన్నాయంటే మరి వాళ్ళ అత్తగారిలో గొప్ప మార్పు వచ్చింది. ఒక 10 రోజుల తర్వాత
వాళ్ళ అత్తగారు ఎవరైతే కఠినంగా ఉన్నారో ఆమె నన్ను పిలిచి, మరి ఆ పేరు సరోజనమ్మ, వారింట్లో ప్రార్థన పెట్టించుకుంటాం అనేది జరిగింది. అలాగే కొన్నిసార్లు దేవుల్లో ఉన్నప్పుడు మనం అవమానం అనేది కలుగుద్ది. మరి కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్పారు కదా, నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము అధికమగును అన్నారు. అలాగనే ఒక చిన్న అవమానం వచ్చింది అని చెప్పి మరి దేవుని విషయంలో మనం తొట్టిల్లకూడదు. యోధాపత్రిక 24వ వచనంలో తొట్టిల్లకుండా ఆయన మహిమ ఎదుట నిర్దోషులుగా తండ్రి మనల్ని నిలబెట్టి వారై ఉన్నారు. అలా ఇక్కడ మనం గమనించినట్లయితే చక్కని మాట ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దాన్ని, ఎండ అనగా శ్రమ. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోట కావలి కత్తెగా నుంచిరి, అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. కాబట్టి నా సహోదరులు నా మీద కోపించి, 133 కీర్తనలో చూస్తున్నాం కదా, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఐక్యత అనేది దుష్టుడు సహోదరులోనే ముందుగా దెబ్బతీయటానికి పెడతాడు. అవ్వ ఆదాముల విషయంలో మనం చూస్తే, అవ్వమ్మకి కొడుకు పుట్టగానే ఆదికాండం 4వ అధ్యాయంలో దేవుని దయ వలన నేను ఒక కుమారుని సంపాదించుకున్నానని ఎంత మురిసిపోయిందో. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మంచి చెడ్డలని పండు తిన్నారు కనుక ఒక మంచి కొడుకు ఒక చెడ్డ కొడుకు పుట్టాడు అని. అలాగే దేవుని కృతజ్ఞత అర్పణల పండుగ చేయటానికి వెళ్ళినప్పుడు ఈ సహోదరుల మధ్య ఎంత కోపం వచ్చిందంటే, మరి హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యూను అంగీకరించలేదని కోపముతో తమ్ముడిని చంపివేశాడు. అంటే కోపము అనేది చంపివేసేటంతగా వచ్చినట్టు చూస్తున్నాం. ప్రభు అన్నారు, కోపపడుడి కానీ పాపము చేయకుడి. అలాగనే మనం చూస్తే యోసేపు ఉన్నాడు. అన్నలకి ఎంత కోపం అంటే, తన కలలు చెప్పినా కోపమే. తన తండ్రి అయిన యాకోబు యోసేపుకు ఒక విచిత్రమైనటువంటి అంగీని పుట్టించినందుకు వాళ్ళ అన్నలందరూ ఎంత పగబట్టారో. చివరికి అతన్ని బూతిలో పడేసి అమ్మివేసి ఈయన వస్త్రాన్ని తీసుకొని ఒక మేకపిల్ల రక్తంలో ముంచి యోసేపు చనిపోయాడని చెప్పేంతవరకు వారి కోపము అనేది తీరలేదు. అలాగనే మనం గమనించినట్లయితే యాకోబు యాషావు ఇద్దరు అన్నదమ్ములే, కానీ మరి యాషావుకు రావాల్సిన దీవెన యాకోబు తీసుకున్నప్పుడు యాకోబు మీద పగబట్టి 400 మందితో ఆయన వచ్చినప్పుడు యాకోబు చేసిన ప్రార్థన బట్టి యాషావులో మార్పు వచ్చినట్లు చూస్తూ ఉన్నాం. కొత్త నిబంధనలో కూడా మనం చూస్తే మరియా మార్త సహోదరులే, కానీ దేవుని పాదాల దగ్గర మరియమ్మ కూర్చున్నందుకు పని చేసుకుంటున్నటువంటి మార్తమ్మకి ఎంత కోపం వచ్చిందో. కాబట్టి సహోదరులు అనగా క్రైస్తవ సంఘాలన్నీ, ఒక సంఘం ఎదుగుతూ ఉంటే మరొక సంఘానికి కోపము. కాబట్టి నా సహోదరులు నా మీద కోపించి, ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వారి కోపము అనేది వస్తుంది, ఒకరి మీద ఒకరు నేరాలు మోపుకుంటున్నట్టు చూస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథం మరి మనం చూసినట్లయితే జకరియా గ్రంథం 3వ అధ్యాయంలో యెహోషువ మీద సాడీలు చెప్పడానికి సాతాను ప్రభు కుడి ప్రక్కన నిలబడిందట. ఫిర్యాది అయి, ఇదిగో ఇతడు మలిన వస్త్రాలను ధరించి ఉన్నాడు అని చెప్పి యెహోషువ మీద నేరాలు సాతాను మోపుతూ ఉంటే ప్రభువు దూత అక్కడ తెలియచేస్తూ ఉంది, ఇతని మైల వస్త్రాలను తీసివేయండి, ఇతన్ని దేవుడు కోరుకున్నాడు, ఇతనికి ప్రశస్తమానమైన వస్త్రము తొడిగించి ఇతని తల మీద పాగా పెట్టించుడి అని చెప్పి యెహోషువ పక్షముగా యెహోవా దూత నిలిచినట్టు చూస్తూ ఉన్నాం. అలాగనే మరి సాతాను యొక్క ఉద్దేశం ఏంటంటే, ఏదో ఒక నేరము అనేది దేవుని పిల్లల మీద రేపుతూ ఉంటారు. కాబట్టి వినటానికి వేగిర పడాలి. అలాగనే
మరి మాట్లాడటానికి మనం నిదానించాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు. సమయోచితముగా మాట్లాడే జ్ఞానాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చేవారై ఉన్నారు. కాబట్టి యెరూషలేము కుమార్తెలారా, అనగా ప్రభువులో బలపడుచున్న వారిలారా, నేను నల్లని దాననైనను, నేను పేదరికంలో ఉన్నా, అలాగే మీ దృష్టిలో నేను తక్కువగా ఉన్నా, నేను దేవుని దృష్టిలో సౌందర్యవంతురాలను అని ఆధ్యాత్మికంగా ఎదిగిన పెళ్లి కుమార్తె మాట్లాడుతున్న మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, కీర్తనల గ్రంథము 45 అధ్యాయంలో కూడా, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, ఈ రాజు నీ సౌందర్యమును కోరినవాడు. ఆత్మీయ సౌందర్యాన్ని ఎవరు కోరుతున్నారు అంటే ప్రభు కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి మన ఆత్మ ఎప్పుడు వికసిస్తూ ఉండాలి అని ప్రభు తెలియచేస్తున్నారు. కీర్తనల గ్రంథము 45:10 కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ప్రభువుకి మనం నమస్కరించినప్పుడు ప్రభు మనల్ని ఎలా ఆదరిస్తాడు. 13వ వచనంలో, అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలము మహిమ కలది, ఆమె వస్త్రము బంగారు బుటా పని చేసినది, విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. ఇక్కడ మనం చూస్తే రాజు అంటే మన ప్రభు దగ్గరికి మనం వచ్చేటప్పుడు మన అనుభవం ఒక విచిత్రమైన వస్త్రముగా ఇక్కడ కనపడుతూ ఉంటుంది. మరి పరిశుద్ధులు రాజు దగ్గరికి తీసుకెళ్తారు. మన ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకి కావలి కట్టిగా నుంచిరి. ఈ ద్రాక్ష తోట అనేది క్రైస్తవ సంఘం. ప్రభు అంటున్నారు, ద్రాక్షవళిని నేను, తీగలు మీరు. కాబట్టి నా సొంత తోటని కాయకపోతే రకరకాల పనులు పెట్టుకొని ప్రభువుకి ఇవ్వవలసిన స్థానాన్ని మనం ఇవ్వటం లేదేమో. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనంలో ప్రభు అంటున్నారు, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. కాబట్టి మన కష్టము, మన సహనం ప్రభు తెలుసు. కానీ నువ్వు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు తాకయ్య తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామం నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ప్రభువుకి సమస్తం తెలుసు, కానీ నీకు మొదట ఉండిన ప్రేమ నా మీద లేదు అంటున్నారు ప్రభు. ఇదే సొంత తోట అనగా మన సొంత రక్షణని కాపాడుకోవాలి. యేసయ్యని సొంత రక్షకునిగా మనం అంగీకరించాలి. ప్రభు దేవుడని నీ హృదయమందు విశ్వసించి నీ నోటితో ఒప్పుకునేడలా నువ్వు రక్షణ పొందుదువని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. తోట అనగా హృదయము. అలాగే హృదయము రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. సామెతలు 16లో చూస్తున్నాం, హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవావలనే కలుగును అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన తోట, మన అంతరంగంలో ఏమేమి ఉండాలో కూడా ప్రభు చెప్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయములో కనుక మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 5వ అధ్యాయము, మరి ప్రభు ఇక్కడ ఒక వాగ్దానం ఇస్తున్నాడు. మొదటి నుండి చూస్తే, నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడేదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండేది. ఆయన దాన్ని బాగా తవ్వి రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించాను. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండేను, కానీ అది కారు ద్రాక్షలు కాశాను. శ్రేష్టమైన ద్రాక్షవళిని దేవుడు ఏర్పాటు చేశారు. బురుజు చుట్టూ ప్రాకారాలను కట్టించారు.
తొట్టిని తొలిపించాడు, నీటితో నింపాడు. కానీ కారుది ద్రాక్షవల్లి అంటే మన ప్రభువే. తన అనంతమైన ప్రేమను, తన రక్తాన్ని, మరి ప్రభువుకు ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మనకిచ్చారు. కానీ ప్రభువుకి నమ్మకమైన కాపుని మనం ఇవ్వటం లేదేమో. అందుకే నా సొంత తోటను నేను కాయకపోతిని అనే మాటలు చూస్తున్నాం. కాబట్టి దేవునికి మన హృదయాన్ని ఇవ్వాలి, హృదయంలో మొదటి స్థానం ఇవ్వాలి. అలాగనే ఎవరితో మాట్లాడక మునుపు దేవునితో మాట్లాడాలి. ఏది పేపర్ కూడా చదవక మునుపు దేవుని వాక్యం చదవటం అనేది గౌరవార్థమైన స్థితి అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. అందుకే దైవజనుడు రాసిన పాటలో మంచము దిగగానే మొదట మోకాళ్ళుని మన తండ్రిని తాళంచు కొనుటం మంచి పనులన్నిటి మించిన పని అవును, కొంచెమైనను బాధ కించుట సరికాదు. దేవాదేవుని బ్రొక్కలిండి ఓ ప్రియులారా, దేవారాజును కొల్వరండి. మంచి పనులన్నిట్లో మించిన పని, మొదటి స్థానము ప్రభుకి ఇవ్వాలి. రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయమని అంటే మన టైంలో ఇంచుమించు 3 గంటల సమయం. మరి నేను 3 గంటలకు ప్రకటన చదువుకొని మీకు వాక్యం అందించడానికి వచ్చి కూర్చున్నాను. కాబట్టి ప్రథమ స్థానం ప్రభువుకి ఎప్పుడైతే ఇస్తామో, అన్నిటిలో ప్రథమ స్థానం దేవుడు మనకిచ్చేవారై ఉన్నారు. సొంత తోట అనగా మన హృదయము, అలాగనే మన కుటుంబము, అలాగనే దుష్టుడు ఎప్పుడు పంచుంటాడు ఏ టైంలో ఏం చేద్దామని. అలాగే నేను గుంటూరులో ఉన్నప్పుడు ఎప్పుడు ఆన్లైన్ ప్రేయర్స్ జరిగిస్తూ ఉండేదాన్ని. మరి 2 డాక్టర్లు మా దగ్గర ప్రార్థనకు వచ్చేవారు నగరపాలెం. ఒకరోజు వాళ్ళ నాన్నగారు చెప్పారు, మీరు ప్రార్థనకి 6 గంటలకు వెళ్తున్నారు, 8 అయ్యేటప్పుడు వచ్చేయాలి, ఏమాత్రం టైం ఎక్కువైనా ఇక ప్రార్థనకి వెళ్ళనీనని చాలా కఠినంగా చెప్పారు. సరే, వాళ్ళు ప్రార్థనకు వచ్చి అన్ని నోట్స్ రాసుకుంటూ ప్రసంగాలని, మరి అది ఆన్లైన్ ప్రేయర్ కనుక 3 గంటలకి టీ టైములో అందరు టీ తాగుతూ ఉంటే వాళ్ళకి అప్పుడు గుర్తుకొచ్చింది వాళ్ళ నాన్నగారి మాట. అక్క ఏం చేయాలి, మా నాన్నగారు 8 రమ్మన్నారు, ఇప్పుడు 3 అయిందంటే ఫోన్లే, మీరు దేవుని సన్నిధిలోనేగా ఉంది, ప్రభువే మీకు సహాయం చేస్తారులేమ్మా, భయపడకుండా వెళ్ళండి అన్నాను. వాళ్ళు 3 గంటలకు వెళ్ళారు. వాళ్ళ నాన్నగారు బయటే మంచం వేసుకొని పడుకొని ఉన్నారట. ఆయన ఎలా చూడగానే టైము 8 మీద ఉంది. ఆయన నిద్రలో లేచి ఆ టైం వైపు చూసా, చెప్పిన టయానికి ఈరోజు వచ్చారు, ఎలాంటి ఇంట్లోకి అన్నాడు. ఇంట్లో టైం చూస్తే 3 దాటి ఉంది. అందుకే సామెతలు 25:2 ఒక మాట ఉంది, సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. ఏ టైంలో మనల్ని ఎలా చూపించాలో, ఏ టైంలో ఎలా ఉంచాలో జ్ఞాని అయిన తండ్రికి తెలుసు. అలాగే మన హృదయంలోనికి దుష్టుడు ముందుగానే ఆలోచనలు పంపుతూ ఉంటాడు. అలాగనే యోహాను సువార్త 13వ అధ్యాయంలో ప్రభు అందరి పాదాలు కడిగి తుడుస్తూ ఉంటే ప్రభు కంటే ముందే తలంపును పుట్టించిందట యూదాలో సాతాను. కాబట్టి ముందుగా దుష్టుని ఆలోచనతో అతని హృదయం నింపబడింది కనుక మొదటి కీర్తనలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక దివారాత్రులు ఆయన వాక్యాన్ని ధ్యానించాలి అని ప్రభు చక్కగా మనకి తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే మన తోటలో, మన అంతరంగంలో లేక మన హృదయంలో ఏముండాలో ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 40వ అధ్యాయంలో చూచినట్లయితే ప్రభు ఇక్కడ కొన్ని 7 దీవెనలు ఇస్తూ ఉన్నారు. నిర్గమకాండము 40వ అధ్యాయము 2వ వచనంలో, నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలవబెట్టవలెను. ప్రత్యక్షము, ప్రభువు నీకు ప్రత్యక్షం అవ్వాలి అంటే
గుడారము అనగా ఈ శరీరము. కాబట్టి ఒకసారి ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. అందుకే పౌలు గారు అంటారు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను అంతరంగ పురుషుడు దినదినము వృద్ధి చెందుచున్నాడు. ప్రభు సన్నిధిలో ఎంత బలహీనత ఉన్నా ప్రభు దగ్గర మనం కుదురుగా ఆయన దగ్గర కూర్చోవాలి. అందుకే ప్రభు అంటారు, నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. మరి విలాప వాక్యాల్లో చూస్తున్నాం, అనుదినము ఆయనకు నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది, నువ్వెంతైనా నమ్మతగిన వాడవు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. మందిరము అనగా మన శరీరము, మన మనస్సు ప్రభు పాదాల దగ్గర మనం నిలబెట్టాలి. రెండవదిగా మనం చూసినట్లయితే, అచ్చట నీవు సాక్ష్యపు మందస్సమును నిలిపి ఆ మందస్సమును అడ్డతెరతో కప్పవలెను. మందస్సము అనగా ఆజ్ఞలు. దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి, వాక్యాన్ని నమ్మాలి. భూమి ఆకాశాలు గతించిపోయినా నా మాటల్లో పొల్లైనా సున్నైనా తప్పిపోదు అని ప్రభు తెలియచేస్తున్నారు. ఒకటి, ప్రభు దగ్గర మన మనస్సుని నిలబెట్టాలి. రెండోదిగా ఆయన వాక్యాన్ని మనలో నిలుపుకోవాలి. ఏ శ్రమ వచ్చినా దానికి సంబంధించిన వాగ్దానము ఎప్పుడు మన జ్ఞాపకం వస్తూ వాక్యము మనల్ని ఆదరిస్తూ ఉంటుంది. మూడో దీవెన చూస్తే 4వ వచనంలో, నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి. కాబట్టి బల్ల అనగా మరి మనం చూసినట్లయితే దేవుని యొక్క శరీర రక్తాలు. లేవియ కాండము 24లో చూస్తే, లేవియ కాండము 24లో ప్రభు మరి దీపవృక్షం వెలగాలి అని అక్కడ సముఖపు రొట్టెల బల్ల, నిర్మలమైన బల్ల అని మనం చూస్తూ ఉన్నాం. అలాగే కీర్తన 19:8లో కూడా నిర్మలమైన వాక్యం అని ప్రభు చెప్తున్నారు. పేతురుకు రాసిన మొదటి పత్రికలో నిర్మలమనే వాక్యం అనే పాలతో నేను మిమ్మలను పెంచుచున్నానని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఒకటి, మన మనస్సు నిలబెట్టాలి. 2, ఆయన ఆజ్ఞల మీద మనస్సును ఉంచాలి. 3, బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి. కాబట్టి ఆయన శరీర రక్తములు మనలోనే తెచ్చుకోవాలి. ఎందుకంటే ప్రభు శరీర రక్తాలు మనకు శక్తినిస్తూ ఉంటాయి. ప్రతి నెల క్రమముగా ఆయన శరీర రక్తాలను అందుకుంటంలో ఒక నూతన శక్తి అనేది తండ్రి మనకి ఇచ్చువారై ఉన్నారు. తర్వాత దీపవృక్షమును లోపలికి తెచ్చి, మనలోనికి దీపవృక్షం అనగా 7 ఆత్మలు. ఒకసారి 7 ఆత్మల గురించి యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనంలో 7 ఆత్మల్ని మీకు వివరించాను. ఈ 7 ఆత్మలు కలిపితే ఒక దీపవృక్షంగా కనపడుతూ ఉంది. మత్తయి సువార్తల ప్రభు అంటున్నారు, మరి కొండ మీద కట్టబడిన పట్టణం మరుగై ఉండదు. ఎవరైనా దీపం వెలిగించి మంచం కింద కొంచెం కింద పెట్టరు, అది అందరికీ వెలిగించుటకు దీపస్తంభం మీదే పెడతారు అని. అలాగనే మనం ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపు దినాల్లో మనము ఆత్మను కలిగి ఉండాలి. ఒక దీపం వెలుగుతూ 1,000,000,000 దీపాలను వెలిగిస్తూ ఉంటుంది. దేవుళ్ళు మనం వెలిగించబడుతూ అనేకుల్ని వెలిగించే వారిగా ఉండాలి అని ప్రభు చెప్తున్నారు. ప్రభు లోకానికి వెలుగై ఉన్నారు. ఆయన మంచి వెలుగు, గొప్ప వెలుగు, అలాగనే ఆత్మలను వెలిగించేటటువంటి వెలుగు. అందుకే యోహాను రాస్తున్నాడు, నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది అని. అలాగనే మరి 1, మన మనస్సును నిలబెట్టాలి. 2, వాక్యాన్ని, మందస్సం అంటే వాక్యాన్ని మనలోకి తెచ్చుకోవాలి. 3, బల్లను అంటే ఆయన శరీర రక్తాన్ని మనలో తెచ్చుకోవాలి. 4, దీపవృక్షము అనగా మరి 7 ఆత్మలు మనం కలిగి ఉండాలి అని ప్రభు తెలియచేస్తూ, 5వ దీవెన ధూప వేదికను, సాక్ష్యపు మందస్సం ఎదుట ధూపము వేయవలెను. బంగారు వేదికను ఉంచి మందిరము ద్వారమునకు తెరను తగిలించవలెను. బంగారు వేదిక లేక ధూప వేదిక అనగా విజ్ఞాపన. లూకా సువార్త 1వ అధ్యాయంలో జకరియా తన వంతు ప్రకారము మందిరంలోనికి వెళ్ళి ధూప వేదిక దగ్గర ఆయన విజ్ఞాపన చేసేటప్పుడే
ధూప వేదికి కుడి ప్రక్కన గబ్రియేలు దూత నిలిచి అతనితో మాట్లాడుచు, నీకు దేవుడు కొడుకునిస్తూ ఉన్నాడు, అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టు తిప్పేటటువంటి ఆత్మ కలిగి అనేకుల్ని ప్రభు కొరకు ఆయత్తపరుస్తాడు గనక అతడు ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఉంటాడు అని దూత ధూప వేదిక దగ్గర మాట్లాడినట్టు చూస్తూ ఉన్నాం. విజ్ఞాపన ప్రార్థన. దేవుని పిల్లలమైన మన దగ్గర ఎప్పుడు ప్రార్థనలు ఉండాలి. సొంత తోట ప్రార్థించే టైం లేదు, వాక్యం చదివే టైం లేదు, అలాగనే ఆత్మను పొందుకునే టైం లేదు అని మనం సాకులు చెప్తూ ఉన్నామేమో. కానీ ఉదయాన్నే ప్రభుని మనం తలంచుకుంటే సమయం ఎంతో ఇస్తాడు దేవుడు. ఎందుకంటే కాలములు సమయములు ఆయన స్వాధీనములో ఉన్నవని మనం చూస్తూ ఉన్నాం. ఆయన మీద మనం ఆధారపడినప్పుడు ఏ టైంకి ఏమి ఇవ్వాలో సమయోచితముగా తండ్రి మనకి అనుగ్రహించువారై ఉన్నారు. మరి దేవునితో మనం గడిపినప్పుడు రోజుకు 1 గంట గడిపితే చాలు, ఆ రోజంతా ఎంత సంతోషంగా ఉంటామో, పనులన్నీ ఎంత తొందరగా అయిపోతాయో చెప్పలేము. అందుకే నీ భారము యెహోవా మీద మోపుము, నీ ఉద్దేశములు సఫలమగును అని ప్రభు చక్కగా తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ధూప వేదిక అనగా విజ్ఞాపన. దేవుని దగ్గర చక్కటి విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. దానియేలు చట్టం వచ్చిన యెరూషలేము వైపు కిటికీ తీసి ప్రార్థన చేశాడు. దినానికి 3 మారు ఆయన ప్రార్థన చేశాడు. తీసుకెళ్ళి సింహబోన్లు వేసిన దేవుడు కాపాడాడు. అంటే ఆయన నిష్టను దేవుడు అంగీకరించాడు. ఏలియా మనం చూచినట్లయితే తన తలను 2 మోకాళ్ళ క్రింద తీసుకొచ్చి ప్రార్థన చేశాడు. ఇంద్రధనస్సు వలె తన నడుము వంగిపోయింది. ఆయన ప్రార్థన మధ్యధర సముద్రాన్ని చిలికి అరచేయంత మేఘాన్ని తీసింది. 3.5 సంవత్సరాలు ఆగిపోయిన వర్షము ఆయన ప్రార్థించగానే వర్షము వచ్చి చక్కటి నెరవేర్పులు వచ్చి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఏలియా ప్రార్థనలో ఒక గురి కలిగి ఉన్నాడు. ఏలియా గిరి అనగా కర్మేలు పర్వతం ఎక్కారు. పురి అనగా ప్రార్థన వెంట ప్రార్థన పరలోని పంపిస్తున్నాడు. అలాగనే సిరి అనేటటువంటి నెరవేర్పు రావటానికి వర్షం వచ్చింది. పరిస్థితి అంతా సరైంది. ఒక దరిని నిలిచాడు. బరి అంటే పంది వేశాడు. అలాగే దేవుని పిల్లలమైన మనం కూడా మరి బలమైనటువంటి ప్రార్థన చేసినప్పుడు మన హృదయంలోనికి ప్రభు వచ్చి వేస్తారు. మోషే చేతులెత్తి నిర్గమాకాండము 17వ అధ్యాయంలో ప్రార్థించినప్పుడు చేతులు దించితే అపజయం వస్తుంది, చేతులు ఎత్తితే జయం వస్తుంది. అక్కడే ఒక జాతీయ జెండా ఇవ్వబడినట్లు యెహోవా నిస్సి అని పేరు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ప్రార్థన అనేది దేవునితో మనం మాట్లాడుటై ఉన్నది అని ప్రభు చక్కగా మనకి తెలియచేస్తూ ఉన్నారు. ప్రభు సన్నిధిలో పట్టుదల కలిగి యాకోబు ఉన్నాడు. మరి ఆదికాండము 32వ అధ్యాయము 10వ వచనంలో పట్టుదలతో, అయ్యా చేతికర్త మాత్రమే నేను యోర్దాను దాటాను, నన్ను ఎంతగా దీవించావు, మరి చక్కగా 11 మంది బిడ్డలు ఇచ్చావు, అలాగనే 4 భార్యలతో అంటే దాసీలతో కూడా కలుపుకొని మరి వస్తున్నాం మేము ఎంతో ఆస్తితో. మా అన్న యాషావు 400 మందితో వస్తున్నారు, దయచేసి అతని చేతి నుండి నన్ను తప్పించు అని చెప్పి ధూపవేదిక అనగా విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటే ఆదికాండము 33వ వచనంలో యాషావు గట్టి యాకోబును చూడగానే ఈయన ప్రార్థన పగని చల్లార్చి ప్రేమగా మారిపోయి తమ్ముడు మెడ మీద పడి ఇద్దరు కన్నీరు కార్చినట్లు ఐక్యపరచబడినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రార్థన పరిస్థితుల్ని తలక్రిందులు చేస్తుంది అని ప్రభు చక్కగా మనకు తెలియచేస్తూ ఉన్నారు. పట్టుదల కలిగినటువంటి ప్రార్థన ఆదికాండం 32:10 యాకోబు చేస్తూ ఉన్నాడు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ఒక మెట్టు ప్రార్థన, ఒక మెట్టు ఎక్కిస్తూ కీర్తన 61:2 అంటున్నాడు, దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన స్థితికి నన్ను ఎక్కించము, ఆధ్యాత్మికంగా పంచి మనల్ని ఎక్కించువారై ఉన్నారు. అలాగనే మనం గమనించినట్లయితే
యెహోషువ చేస్తున్నాడు. ప్రభువా సూర్యుడిని ఆపేయి, చంద్రుడిని ఆపేసేయి అని చెప్పి యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనంలో ఆయన సృష్టిని నిలుపు చేస్తున్నాడు ఒక దినమంతా. అలాగనే మనం గమనించినట్లయితే ఎలీషా ప్రార్థన చేస్తూ ఉంటే నెరవేర్పులు వస్తున్నాయని, ఎలీషాని లేకుండా చేయాలి అని సిరియా సైన్యాలు 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో 13వ వచనం నుంచి 16వ వచనం చూచిన సిరియా సైన్యాలు చుట్టుముట్టిని. అంటే అప్పుడు ప్రార్థన పరలోకాన్ని దించేసింది. అప్పుడు గెహాజీ అన్నాడు, మనం ఎక్కడికి వెళ్దాం దైవజెండా, చుట్టూ సిరియన్లు మనల్ని ఆవరించారంటే ఈయన అంటున్నాడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులు. కాబట్టి ప్రభు మన పక్షంగా పోరాడువారై ఉన్నారు అని చక్కగా తెలియచేస్తూ ఉన్నారు. చుట్టూ ప్రార్థనని మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మనం చూసినట్లయితే యెహోషువ కట్టు ప్రార్థన బంధిస్తున్నాడు సూర్యుడిని చంద్రుని ఒక దినమంతా ఆగిపోమని. అలాగనే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక కుష్ఠరోగి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు కపెర్నహూము టౌన్ సిటీ నుండి వస్తున్నాడు. ఈ కుష్ఠరోగి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవంటే వెంటనే ప్రభు అంటున్నాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము. కుష్ఠరోగి అని నిన్ను నేను చిన్న చూపు చూడను, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని తక్షణమే అతని కుష్ఠరోగం పోయి శుద్ధుడైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఏలియాజరు కూడా ప్రార్థన చేశాడు. మనసులో ఒకటి ఉంది, బయట ఒకటి చెప్పాడు. నైనా నన్నే పెళ్లి సంబంధానికని అబ్రహాం గారు ప్రార్థన చేసి సన్నిధి దూత వస్తుందని చెప్పారు. నాకేం ఈ ఊరు అస్సలే కొత్త, ఈ బావి దగ్గర మోకరిస్తున్నా, ఆ పెళ్లి కుమార్తె ఎవరెక్కడికి వచ్చేటట్టు చేయనైనా అని ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థనకి మరి ఎవరన్నా ఎత్తుకుంటే అంటారుగా ఒంటి కాళ్ళు వేసుకొని అంటారు. ఆ ఎత్తు కాళ్ళు కలిగిన 10 ఒంటిలు మోకరించినట. అబ్రహాం ఇంటిలో మోకాళ్ళ జీవితం అనేది ఉంది కనుక మరి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన చూస్తున్నాం. 10 ఒంటెలు మోకరించేటప్పటికి రిబ్కా నీళ్లు తోడటానికి వచ్చింది. ఆ చిన్నది మిక్కిలి చక్కంది. మరి నాకు దాహం తీరుస్తావా అని నేనంట, నీకు నీ ఒంటెలు పోస్తానా ఆమె అనాలే నేను మనసులో అనుకున్నాను. అప్పుడు ఆమె అంటుంది, నీకు పోస్తా, నీ ఒంటెలకు పోస్తా. కాబట్టి రిబ్కాకి బహుమానం ఇచ్చారు. ఇక్కడ ఒక మర్మం ఉంది. రిబ్కా బహుమానాన్ని ఇంట్లో చూపించింది కానీ బాధను చూపించలేదు. మరి 10 ఒంట్లకి నీళ్ళు పోయాలంటే అది సామాన్యమైన విషయం కాదు. ఒంటె ఇంచుమించు 100 బిందెలు నీళ్లు తాగుద్ది అంటారు. 10 ఒంటెలు అంటే ఆమె ఎన్ని నీళ్లు పోస్తుంటుంది? చేతులన్నీ బొబ్బలెక్కిపోయి ఉంటాయి. కానీ ఆయన ఇచ్చిన బహుమానము ఆ గాజుల్ని లేకపోతే ఆ మురుగుల్ని చేతులకు వేసుకుని ఆ కడియాలను వెళ్ళి ఇలా చూపించింది కానీ బాధను చూపించాల, బహుమానాన్ని చూపించింది. లోకానికి ఎంత బాధ ఉన్నా నువ్వు చూపించొద్దు, దేవుడు నిన్ను దీవించిన విధానాన్ని చూపించు. 115వ కీర్తన 12వ వచనంలో ఆయన మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించునని చూస్తూ ఉన్నాం. కాబట్టి సొంత తోటలో ఏముండాలి అంటే మొదటిగా నీ మనస్సు ప్రభు దగ్గర నిలబెట్టాలి. 2 మందసాన్ని లోపలికి తెచ్చినట్లు ఆయన వాక్యము వాగ్దానాలు నీ లోపల నిలబడాలి. అలాగని బల్లను లోపల తెచ్చినట్లు సిలువలో ఆయన కార్చిన అమూల్యమైన రక్తము నీ కొరకు చిందించబడిన ఆయన విలువైన శరీరము అనేది నీలో ఉండాలి. అంత మాత్రమే కాదు, నీ ఆత్మ 7 ఆత్మలతో వెలుగుతూ ఉండాలి. ధూపవేదిక బలమైన 7 ప్రార్థనలు మీకు చెప్పాను. 1 పట్టు ప్రార్థన, పట్టుదలతో. 2 మెట్టు ప్రార్థన, ఒక మెట్టు ఎక్కిస్తుంది. 3 చుట్టూ ప్రార్థన, ఎలీషా చుట్టూ ప్రార్థన అనేది ఉంది. 4 కట్టు ప్రార్థన, సూర్యుడిని చంద్రుని యెహోషువ ఆపాడు. 5 ఇష్ట ప్రార్థన, ఇష్టంగా కుష్ఠలో గడుగుతున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధంగా చెయ్యి. అలాగే 6వదిగా మట్టు ప్రార్థన, మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకే మాట చెప్పాడు, నాకు నా ఒంటిని నీళ్ళు పోయండి పోస్తాను. అందుకే మనసులో ఇలా అనుకున్నాడు, నాయన నేనేమో నాకు అంట నీ ఒంటిలకు కూడా పోస్తాను చెప్పేటట్టు చేయనని ప్రభువు చెప్పుకున్నాడు. 7వది గుట్టు ప్రార్థన. ధనురాలు ఉంది కదా, 2వ రాజుల గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. తన కుమారుడు చనిపోయినప్పుడు మరి భర్తకు చెప్పలేదు, ఇంటి వారికి చెప్పలేదు,
కర్మేలు పర్వతానికి వెళ్ళింది. కర్మేలు పర్వతం చాలా ఎత్తులో ఉంటుంది. మరి వెళ్ళి దైవజనుని దగ్గరికి వెళ్ళే ముందు దైవజనుడికి అప్పుడే తెలిసింది, ఇదిగో వెళ్ళి ఆ గనురాలు మరి సుఖంగా ఉందా, ఏనాడు ఇంట్లోంచి బయలుదేరని ఆమె వస్తుంది అని గెహాజీని పంపిస్తే గెహాజీ వచ్చి అడుగుతున్నాడు, నీవు నీ బిడ్డ నీ పెనిమిటి సుఖముగా ఉన్నారా? సుఖముగానే ఉన్నామన్నావా? బిడ్డ చనిపోయినా ఆయన దగ్గర నోరు విప్పలేదు. దేవుని దగ్గర మనం చాలా గుట్టు, అందుకే గుట్టు మట్టు పట్టు, గుట్టుగా ఉండాలి ఇంట్లో విషయాల్లో, పట్టుదల కలిగి ఉండాలి ప్రభు దగ్గర. మట్టు మన మనసులో ఏ బాధ ఉందో ప్రభుకి చెప్పుకోవాలి. ఎవరు చెప్పినా హేళన చేస్తారు కనుక ప్రభు దగ్గర మన హృదయాన్ని కుమ్మరించాలి అని ప్రభు చెప్తున్నారు. మరి ఘనురాలని ఏమే బాప్తీసం తీసుకొని పెద్ద ప్రార్థన పొట్లాడలేవు కాదు. ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమె గుట్టుగా ఉంది కనుక ఘనురాలుగా ఆమె ఎంచబడినట్లు చూస్తున్నాం. కాబట్టి నా సొంత తోటని నేను కాయకపోతేని, సొంత తోట అనగా నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము. నన్ను ఆళ్ళు చిన్న చూపు చూచారు, నా సహోదరులు నన్ను చిన్న చూపు చూచారు, నా రక్త సంబంధులే నన్ను మరి గుర్తించటం లేదని నువ్వు ఏం మనసులో పెట్టుకోవద్దు. మరి ఆంధ్రప్రదేశ్ కీర్తనలో ఓ పాట ఉంది, యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మా అన్న కాడ, మోక్ష నగరమే మా పుట్టిల్లు అని. అలాగే మనల్ని ప్రేమించేది మన ప్రభువు గనక ఆయన మీదే నీ దృష్టి కేంద్రీకరించబడాలి. కానీ ఏ పరిస్థితుల వైపు నువ్వు చూచినా నీకు చిన్న చూపులాగానే అనిపిస్తూ ఉంటుంది, నీ ఆత్మీయ స్థితి దెబ్బతింటుంది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అందుకే నిర్గమాకాండము 40 అధ్యాయంలో ధూప వేదిక అనగా విజ్ఞాపన 6వ వచనంలో ప్రత్యక్షపు గుడారపు ద్వారము ఎదుట దహన బలిపీఠం ఉంచవలెను. ఈ దహన బలిపీఠము అనగా సిలువ. నీ హృదయము దగ్గర ఈ ద్వారము దగ్గర దహన బలిపీఠము. కాబట్టి నీకు ఎంత కష్టం వచ్చినా నీ కొరకు నీకు ప్రాణం ఇవ్వటానికి సిలువలో ప్రభువు బలైపోయారు అన్న విషయాన్ని ఎప్పుడు నీ మనసులో ఉండాలి. పరమాశ్చర్యము కాదా ఈలాటి ప్రేమ, ధరణిలో నున్నదా చురుకవు ముళ్ళుల పోట్లకుని శిరమున వంటి నీచపు పురుగు కొరకందించెడిని కరుణందర్శింతు నేడు నాయన్నారాగదే ఓ యేసు తండ్రి నాయన్నారాగదే. ఈ పాట రాసిన ఆయన చౌదరి పురుషోత్తం గారు. మరియు ఆయన బ్రాహ్మణ వంశంలోంచి వచ్చారు, మంచి పూజారిగా ఉండేవారు. ప్రభువు నమ్ముకున్నప్పుడు ఇంటివారు చిన్న చూపు చూచారు. అలాగనే భార్య కూడా నీళ్ళు ఎత్తి పోసేదట. ఎంత బాధ! అయినే పరమాశ్చర్యం ఆయన ప్రేమ. నాలాంటి నీచపు పొరుగు కొరకు తన కరుణను దించాడు అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఈ దహన బలిపీఠము నీకు సిలువే గుర్తు రావాలి నీ శ్రమలు అని ప్రభు తెలియచేస్తూ 9వ వచనంలో అంటాడు, మరియు నీవు అభిషేక తైలము తీసుకొని మందిరమును దానిలోని సమస్తమునకు అభిషేకము చేసి దాని ఉపకరణములన్నింటినీ ప్రతిష్ఠించవలెను, అప్పుడు అది పరిశుద్ధమగును. కాబట్టి ఉపకరణములంటే ఈ శరీరంలో అవయవాలన్నీ కూడా ప్రభు ప్రతిష్ఠిస్తూ ఉన్నారు. అందుకని చెప్పి ఈ సార్వత్రిక సంఘములో మార్టిన్ లూథర్ గారు బైబిల్ తీసినప్పుడు మరి మత సంస్కరణ చేస్తూ ఉన్నప్పుడు పోపు నుండి అలాగనే క్యాథలిక్ వారి నుండి ఎన్ని అవమానాలు, చంపేయాలన్నంత కోపం వచ్చింది. దైవజనుడు కూడా లూథర్ విషయంలోంచి బైబిల్ విషయంలోకి వచ్చినప్పుడు ఎంతో నింద అవమానాలు వచ్చినాయి. కాబట్టి ధూప వేదిక సిలువను మనము మరి విజ్ఞాపనలో సిలువలో ఆయన మన కొరకు క్షమించిన ఆయన మాటల్ని జ్ఞాపకం చేసుకొని అభిషేక తైలము, తండ్రి నిన్ను ఆయన దగ్గరకు వస్తే అభిషేకిస్తారని నమ్మి మనము మన జీవితాన్ని ఆయనకి ప్రతిష్ఠించుకున్నప్పుడు మంచి నెరవేర్పు వస్తుంది. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే
నా సొంత తోటను నేను కాయకపోతిని. ఈ లక్షణాలు మనలో ఎప్పుడైతే ఉంటాయో నీవు నీ మనసును నిలబెట్టుకో, వాక్యాన్ని నీలోని తెచ్చుకో, అలాగే ఆయన శరీరక్తాలతో బలపడు, ఆయన ఆత్మతో నువ్వు వెలిగించబడుతూ ఉండు. అలాగనే బలమైన విజ్ఞాపన నీ కొరకు మరి ప్రభు చేశారు, నువ్వు నాకు ఇచ్చిన వారందరినీ తిరిగి నీకు ఇస్తానని. మనం కూడా అలాంటి ప్రార్థనలు చేసినప్పుడు ఆ సిలువను ఒక్కసారి మనం తలంపులోనికి తెచ్చుకున్నప్పుడు ప్రభు చక్కగా మనకు తెలియచేస్తూ ఉన్నారు, నా సొంత తోటను నేను కాయగా పోతిని. ఆ పశ్చాత్తాపం ఎప్పుడైతే వచ్చిందో మరి సొంత తోటను కాయటానికి మన ప్రభు ఉన్నారు. నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడన్న తండ్రి ఇప్పుడు తన అభిషేకం పరిశుద్ధాత్మ అనే చమురుతో, పరిశుద్ధాత్మ అనేటటువంటి శక్తితో నిన్ను నన్ను నింపుతున్నారు గనక ఆ నింపుదల తండ్రి సమయంలో మనందరికీ దయచేయును కాక. ఆమేన్. దయానిధివై ఉన్న తండ్రి, ఈ ప్రార్థనా సమయంలో నీ బిడ్డలు మీరు దర్శించండి. ఈ దినాన నాయన నా సొంత తోటను నేను కాయకపోతేనన్నట్లు మా హృదయంలో ఏయో పెట్టుకొని నాయన నీకు దగ్గర అవ్వకుండా మేము ఈ లోకంలో ఉన్న తలంపులతో, లోకంలో ఉన్న పరిస్థితుల్లో నీకు దూరంగా జీవిస్తున్నామేమో. ఏ సమయంలో ఏమి సంభవిస్తుందో మాకు తెలియదు కనుక మెళుకువగలిగిన ఆత్మను మాకు దయచేయండి తండ్రి. నిర్మలమైన ఆత్మను మాకు దయచేయండి తండ్రి, వందనములు. ప్రతిష్ఠించబడిన ఆత్మను మాకు దయచేయండి తండ్రి, వందనాలు. కరుణను అందించే ఆత్మను మీకు ఇస్తాను అని జకరియా గ్రంథంలో మీరు అంటున్నారు. అట్టి కరుణను అందించే ఆత్మను మాకు దయచేయండి తండ్రి, వందనాలు. అలాగే నాయన రాకడ గుర్తులు జరుగుతున్న ఈ కాలంలో నాయన మేము పరిస్థితుల వైపు అలాగే నాయన మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నాయన నీ పాదాల దగ్గరికి వచ్చి నీ దగ్గర ఉన్న దీవెన్ని అందుకుంటూ నాయన నీ అంత తగ్గించుకున్న వారు ఎవరు లేరు కనుక నిన్ను బట్టి బలపడగలిగిన స్థితిని మాకు ఇచ్చివేయండి నాయన. నీ ఆత్మను మా మీద దించండి తండ్రి, వందనములు. నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు అంటున్నారు కనుక నాయన ఆత్మతో నాయన మమ్మల్ని ఆవరించండి తండ్రి, వందనాలు. ఏలియా మీదకు పంపించినటువంటి ఆత్మను, ఎగిరి ప్రయాణము చేయగలిగిన ఆత్మను నాయన, సమస్తమును తేటగా గుర్తించగలిగినటువంటి ఆత్మను, సమస్తములో ఉన్నటువంటి మర్మములను గ్రహించగలిగినటువంటి ఆత్మను మాకు దయచేయండి తండ్రి, వందనాలు. ఈ దినాన్ని నాయన మా హృదయాన్ని నిలబెట్టమని చెప్పారు, అలాగే వాక్యమును మాలోని తెచ్చుకోమని చెప్పారు. మా ఆత్మ వెదగాలి అని హెచ్చరించారు, బలమైన విజ్ఞాపనలు జరగాలి అని మీరు బోధించారు తండ్రి, వందనాలు. అలాగనే దహన బలిపీఠముగా నీ సిలువను గుర్తిస్తూ నాయన నీ సిలువ విజయాలతో మమ్మల్ని నింపుతున్న తండ్రి, వందనాలు. ఈ అభిషేక తైలమే ఆత్మ గనక నాయన 10 మంది కన్యకల్లో నాయన 5గురిలో నాయన ఈ తైలము తక్కువ అవటం వల్ల మిమ్మల్ని ఎదుర్కొనలేకపోయారు తండ్రి, వందనాలు. నీ రాకడ అతి సమీపముగా ఉంది తండ్రి నాయన. నిన్ను ఎదుర్కోవాలి అంటే నాయన ఇంకా మేము చిన్న చూపులు చూస్తూ ఉన్నామేమో, వాళ్ళ వేళ ఆదరణ కొరకు ప్రాకులాడుతూ ఉన్నామేమో. అలాగే నాయన మేము వారు తప్పు చేశారు, వీరు తప్పు చేశారు అనుకుంటూ హృదయ వేదంతో నాయన వికసించే ఆత్మీయ అంతస్తుని మేము కోల్పోతూ ఉన్నామేమో తండ్రి, వందనములు. ఈ సమయంలో మమ్మల్ని దర్శించండి నాయన, మమ్మల్ని ఆత్మతో నింపండి తండ్రి, వందనాలు. నాయన నీ ఆత్మశక్తిని మాకు దయచేయండి తండ్రి, వందనాలు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి అన్నారు. బలముగా నీ కొరకు పని చేయగలిగినటువంటి ఆత్మను మాకు ఇచ్చివేయండి తండ్రి, వందనాలు. ఆమె పంటను చేత పట్టుకొని బలముగా వడుకును అన్నారు నాయన. దీనులకు తన చెయ్యి చాపును అని వ్రాయించాను తండ్రి, వందనములు. అలాగని ఆమె ద్రాక్ష తోట ఒకటి నాటించును అని వ్రాయించిన తండ్రి, వందనములు. నాయన నీ అభిషేకపు శక్తిని ప్రతి ఒక్కరి మీద పంపుతున్న తండ్రి, వందనాలు. అలాగనే నాయన నీ పట్టులో నుంచి మేము విడవబడకుండా నాయన మమ్మల్ని అందరినీ భద్రం చేస్తున్న తండ్రి, వందనాలు. ఏ కుటుంబంలో ఎంత వేదన ఉందో నాయన ఆ వేదన అంతటిని మీరు తుడిచి వేయండి నాయన. ఈ కరోనాను బట్టి నాయన, ఈ లాక్డౌన్ బట్టి నాయన ప్రజలందరూ నలిగిపోతూ ఉన్నారు తండ్రి, వందనాలు.
నాయన విడుదల దయచేయండి తండ్రి వందనాలు. మీరు ఒక్క మాట సెలవిస్తే చాలు నాయన, సమస్తములో నీ నెరవేర్పు అనేది కనపడుతూ ఉంటుంది తండ్రి వందనాలు. ప్రపంచమంతటి మీద ఉన్నటువంటి నాయన ఈ శ్రమను కొట్టివేయండి నాయన. నాయన అన్ని రాకపోకలు ఆగిపోయి ఉన్నాయి తండ్రి వందనాలు. అలాగున్నే నాయన గర్భిణీ స్త్రీలకు శ్రమ అన్నారు, వివాహాలు ఆగిపోయి అన్నీ ఆగిపోయి ఉన్నాయి తండ్రి. ఒక్కసారి నీ కదలికని మీరు దయచేయండి తండ్రి వందనాలు. నీ అద్భుతమైన ప్రేమ విజయాల్ని మా మీద నాయన, నీ మీద ప్రేమను ధ్వజముగా ఎత్తుచున్నానన్నారు. అట్టి దీవెనతో నింపండి తండ్రి వందనాలు. అలాగే ఇప్పుడు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ప్రతి ఒక్క కుటుంబం మీద నీ ఆత్మ నడిపింపునుంచండి. ఏ శ్రమతో నలుగుచున్నారు నాయన, కుటుంబాలను కట్టిన మీరే, కుటుంబంలో ఐక్యత నెమ్మదిని మీరు దయచేయండి నాయన. ప్రతి కుటుంబంలో నీ ప్రభావం ఉంచండి నాయన. కుటుంబాలు కలిసి నేను ప్రార్థించుకునే స్థితిని ఇవ్వండి తండ్రి వందనాలు. ఏ కుటుంబంలో ఏ లోపమున్నా యేసు నామములో విడుదల దయచేయండి తండ్రి వందనాలు. అలాగే నాయన మరి కుటుంబాలుగా ఏర్పాటైన వారు చంటి బిడ్డలతో వారి ఒడి నింపబడాలి అని బిడ్డల కొరకు ఎదురు చూస్తుండగా నాయన, గర్భఫలము ఎక్కువ ఇచ్చు బహుమానం అన్నారు నాయన. బహుమానాలతో నీ పిల్లల్ని నింపండి తండ్రి వందనాలు. చిన్న బిడ్డలకి నాయన ఎలాంటి హాని జరగకుండా చేయండి నాయన. నాయన పాఠశాలలు నాయన మరి లేని కారణాన బిడ్డలు ఎలా పడితే అలాగే నాయన ఎండ దెబ్బ వడదెబ్బకి లోను కాకుండా ఈ తీవ్రమైనటువంటి ఎండల్లో నీ చల్లని స్పర్శను మీరు అనుగ్రహించండి తండ్రి వందనాలు. ప్రతి ఒక్కరి మీద నీ ప్రభావం ఉంచండి. నీ శక్తితో నింపండి తండ్రి. పోషణకర్తవయ్యున్న నీవే నాయన, నీ అద్భుత హస్తముతో నీ పిల్లల్ని పోషించి నాయన, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన నెరవేర్పుల్ని ఇవ్వండి తండ్రి వందనాలు. వివాహాలు కావాల్సిన బిడ్డలకు వివాహాలు జరిగించండి నాయన. తల్లులుగా నీ బిడ్డలను చేయండి. చిన్న బిడ్డలను దీవించండి నాయన. దూర దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి నీ బిడ్డలు నాయన త్వరగా కుటుంబాలతో కలుసుకొని నాయన ఆనందించగలిగినటువంటి స్థితిని మీరు అందించి వేయండి తండ్రి వందనాలు. అలాగే దేవాలయాల్లోనికి రాక నీ పిల్లల గృహాల్లో ఉండి ఎంతగా నలుగుచున్నారు. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నిన్ను ఆశీర్వదించునుగా కన్న దీవెనివ్వండి. వృద్ధులైన వారిని జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులకు ఉద్ధరించే సహాయకుల్ని ఇస్తానన్నారు తండ్రి గారు వందనాలు. ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని వాడని నేనే అన్న నీ అద్భుత హస్తముతో నాయన పెద్దవారిని మీరు జ్ఞాపకం చేసుకొని ఈ తీవ్రమైన ఎండల్లో ఎలాంటి నాయన వడదెబ్బలు వారికి తగలకుండా నీ కాపుదల దయచేయండి తండ్రి. ప్రపంచమంతటి మీద నాయన నీ కరుణ కలిగిన హస్తమును ఉంచండి. దేశాలన్నిటి మీద నీ దీవెన ఉంచండి. అలాగే అధికారుల్ని, నాయకుల్ని నాయన, అభిషిక్తుల్ని అందరినీ నీ స్వాధీనంలో ఉంచుకొని నాయన కృప వెంబడి కృపని ఇచ్చి నాయన నీ పిల్లలను నాయన నీ కాంతులతో, నీ విలువైన శక్తితో, నీ ప్రభావములతో నీ బిడ్డలందరినీ వర్ధల చేయండి. ఇశ్రాయేలు దేశం మీద నీ కనుదృష్టిని ఉంచండి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు అన్నారు. ఆ వర్ధిల్లగలిగిన స్థితిని ఇవ్వండి. ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపు దినాల్లో నాయన ప్రతి వాని చేనిలో నాయన పైరు మొలుచున్నట్టు ఆయన మెరుపులు మెండుగా కురిపించునన్నారు గనక నాయన ఈ దినాన అభిషేక తైలము అనే నీ ఆత్మానందము మాకిచ్చి ప్రతి ఒక్కరిని నాయన మీరు వెలిగించి నీ రాకడ కొరకు నీ బిడ్డల్ని ఎన్నో గుర్తులు జరుగుతున్నాయి గనక ఎవ్వరు కూడా గలిబిలి కాకుండా నాయన నీ రాకడ ఫలమును అందుకుంటానికి, రెప్పపాటులో మేఘమెక్కటానికి ఎంత సిద్ధపాటు అవసరమో నాయన అంత సిద్ధపాటు నీ ఇచ్చి నాయన మా హృదయాల్ని నీ శక్తితో నీ ప్రేమతో మేము నింపుకొని మా సొంత తోటల్ని, మా కుటుంబాల్ని, అలాగనే మా సంఘాల్ని, మా దేశాల్ని అన్నిటినీ ఫలభరితముగా చేసి మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి అని నీ వాక్యంలో రాయించి ఉన్నారు కనుక అట్టి పరిశుద్ధమైనటువంటి పూతను మాకిచ్చి మహిమ నుండి అధిక మహిమకు నడిపించి వేయమని మా మధ్య నిలిచి మమ్మల్ని దీవించుచు సమస్త ఈవులు ధారాళముగా మాకు అందించుచున్న ఆశీర్వాద కారకుడు, ప్రాణప్రియుడు, చేతులెత్తి దీవించి ఆరోహణ అంతస్తులోనికి మమ్మల్ని నడిపించుచున్న యేసయ్య శ్రేష్ఠ నామములో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును గాక. ఆమేన్. ప్రభు మీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి మిమ్మల్ని కరుణించునుగాక. ఆమేన్. ప్రభు మీ మీద తన ముఖ కాంతిని ప్రకాశింపచేసి సమాధానంతో, సమృద్ధితో, ఆయన దీవెనలతో, ఆయన కృపలతో, ఆయన భద్రతలో
ఆయన యొక్క చల్లటి నీడలో తండ్రి మన కుటుంబాలన్నిటినీ, మన దేశాన్ని, ప్రపంచాన్ని ఆయన కౌగిటిలో వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. దివ్య దేవుడు మిమ్ము దీవించును గాక, భూమి చేసిన వాడు పోషించును గాక, రక్షకుండవు క్రీస్తు రక్షించును గాక, పరమ వైద్యుడు స్వస్థ పరచుచుండును గాక, పనులన్నిటిని సఫల పరచుచుండును గాక, దైవాత్మ ధైర్యము తెచ్చుచుండును గాక, అంతన మోక్షము అందచేయును గాక. విజయమో ఈ పాట వినువారి కామెన్, విజయమో ఈ పాట వినువారి కామెన్. అందరికీ మరణాత.